తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వ పథకాలను కూడా మార్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా ప్రగతి భవన్ ముందు ఉన్న బారికేడ్లను కూడా తొలగించేశారు. ఇక ఇప్పుడు సచివాలయంలో మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. సచివాలయం 4 వైపులా 4 గేట్స్ ఉన్నాయి. అయితే లుంబిని పార్క్ అపోజిట్ గా బాహుబలి గేట్ పెట్టారు. ఇప్పుడు ఆ గేట్ క్లోజ్ చేయిస్తున్నారు. కొత్త గేటు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపుగా 3 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మామూలుగా అయితే ఆ గేటుతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ గేటు నుంచే సీఎం రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఎందుకో ఇప్పుడు ఆ గేటును క్లోజ్ చేయిస్తున్నారు. సహజంగా ఇలాంటి మార్పులు వాస్తు దోషాల కారణంగానే చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రికి ఆ గేటు నుంచి రాకపోకలు సాగించడం వల్ల సమస్యలు వస్తున్నాయని అనుకోవడం లేదా ఆ గేటు భవనానికి వాస్తుపరంగా బాగోలేదని అనుకోవడం వల్ల మార్పు చేయాలని నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. నిజానికి కేసీఆర్ అసలు అక్కడ సెక్రటేరియట్ కట్టాలనుకోలేదు. సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్ దగ్గర చాలా చూశారు. ఏది వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఇప్పుడు ఉన్న స్థలంలో ఉన్న వాటిని కూల్చేసి కొత్తవి కట్టించారు. ఇక్కడ వాస్తు సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కేసీఆర్ సచివాలయం కట్టించారు, కానీ పూర్తి స్థాయిలో సీఎంగా అందులో విధులు నిర్వహించలేకపోయారు. రేవంత్ పూర్తి స్థాయిలో సచివాలయాన్ని ఉపయోగించుకుంటున్నారు, కానీ ఆయనకు వరుసగా సమస్యలు వస్తున్నాయి. సింపుల్ గా అయిపోవాల్సిన పనులు కూడా సాగతీతగా మారుతున్నాయి. దీంతో సమస్యల పరిష్కారం కోసం పండితుల నుంచి వచ్చిన సలహా మేరకు గేట్లను మార్చాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే ఈ పనులు కూడా పూర్తి కానున్నాయి. ఈ మార్పులతో అయినా కాంగ్రెస్ కు కలిసి వస్తుందేమో చూడాలి.